హాయ్ వ్యూవర్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా సన్నబియ్యం కార్యక్రమం ఎప్పటి నుంచి ఉంటుంది, సో మరి కొత్త రేషన్ కార్డులకి రావడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చో కూడా మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియో చివరి వరకు మాత్రం చూడండి. సో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. గతంలో మాదిరిగా ఎవరైతే అనర్హులుగా ఉండి రేషన్ కార్డులు పొందారో వారందరిని తొలగిస్తూ ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి భావించడం జరిగింది. సో కొత్త రేషన్ కార్డులు చాలామంది కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ ప్రక్రియ అనేది తర్వాత ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ కూడా ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా సన్నబియ్యం అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు. వీటన్నిటిని పరిశీలించి ఎవరు అర్హులవుతారో వారందరికీ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుంది, ఒక్కసారి కాదు, కంటిన్యూస్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. రేషన్ కార్డుల జాబితాను కంప్లీట్ చేయలేము ఒక్కసారితోటి, కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అర్హులు వచ్చిన వారందరికీ మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వబోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా తెలంగాణలో ఇప్పటివరకు సుమారు ఇంకా రేషన్ కార్డుల లబ్ధిదారులు పొందాల్సిన వాళ్ళు ఇంకొక 15 లక్షల మంది వరకు ఉన్నట్లయితే గుర్తించడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే వీరందరూ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డులు జతపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ రేషన్ కార్డులో కనుక మీరు ఉండి కొత్త రేషన్ కార్డులోకి అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆ రేషన్ కార్డులు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమూవ్ చేసుకొని కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మొత్తానికైతే ఓవరాల్గా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మనకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ నుండి తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.